గాయత్రి, ఎందుకు మీరు పని చేశారు? ఏమైంది మీకు అసలు? ఇప్పుడే చెప్తాను. ఆ చీటీ ఎక్కడుంది? ఆ చీటీ ఏది? కనిపించట్లేదు. ఎక్కడికి పోయింది? రాణి గాయత్రి, ఏమిటి మీరు చేస్తున్నది? రొట్టె ముక్కలో చీటీ ఉంది. ఇప్పుడు చీటీ ఎక్కడికి పోయిందో? గాయత్రికి మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టినట్టుంది. అందుకే మెలకువగా ఉన్న వారికి కలలొస్తున్నట్టున్నాయి. మీరు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రాణాగారు, నా మాట నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు. ఇది నా భ్రమ కూడా కాదు. అది పెద్దరాణి అమ్మ ఓ కొత్త ఆట మొదలు పెట్టారు. వారు మన ఇద్దరిని హతమార్చాలనుకుంటున్నారు. గాయత్రి, వారే నాకు స్వయంగా చెప్పారు. ఓ కొత్త ఆట ఆడతానన్నారు. అందుకే వీరు మీకిచ్చిన లడ్డూలో విషం కలిపారు. ఏంటి? గాయత్రి, ఏంటి మీరు అంటున్నది? మీరు మానసికంగా ఆ పేలుడు వల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. మరి అందుకే మీరు సక్రమంగా ఆలోచించలేకపోతున్నారు. మీరు పథకం వేశారు. మీరు నన్ను, నా రాణా గారిని చంపాలని చూస్తున్నారు. అందుకే మీరు లడ్డూలో విషం కలిపారు. మేం కన్నీరు కార్చిన, రక్తాశ్రువులే కార్చిన రాణా గారి తండ్రి మా సవతి కొడుకునే వాస్తవాన్ని మార్చలేం కదా. సవతి తల్లిని కావడం వల్ల ఎత్తి పొడుపులు వినడం మాకు మొదటి నుంచి అలవాటైంది. కానీ ఇలాంటి ఆరోపణ, ఇంతటి అభాండం ఇంతవరకు ఎవరు మోపలేదు. పెదరాణి అమ్మా, పెదరాణి అమ్మ, ఏమిటిదంతా? ఎవరు చేశారు ఇదంతా? మీకేం కాలేదుగా? అమ్మో, నా దగ్గరికి రాకండి. ఈమె నన్ను గదిలో కట్టి పడేశారు. నన్ను చంపేయాలని చూస్తున్నారు. ఈమె మా ప్రాణాలు తీస్తున్నారు. మీరు అబద్ధం ఆడుతున్నారు. నేను వీరిని కట్టేయలేదు. అబద్ధాలు మేం కాదు, మీరే చెప్తున్నారు. రాణా గారు, మేము మీ సులక్షణని మళ్ళీ మీ జీవితంలోకి తీసుకొచ్చాం కదా, అందుకనే ఈమె నన్ను శిక్షించాలనుకుంటోంది. ఈ పనులన్నీ ఈమె చేసినవే. ఈ అస్థికలు కూడా నకిలీవే. కావాలనే దాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళారు. ఇదంతా వీరు పన్నిన పన్నాగం. రాణా గారు, నన్ను నమ్మండి. వీరు అబద్ధం ఆడుతున్నారు. తర్వాత వీరు నా మీద అభాండం కూడా వేశారు. మేము నల్ల ఉసుగు వేసుకు తిరుగుతామట. అలా ఒప్పుకోమని బలవంతం చేశారు. మేము దానికి ఒప్పుకోకపోతే మమ్మల్ని ఏం చేశారో తెలుసా రాణా గారు? వీరు కత్తితో మా చేతులు పొడి చేశారు.
ఇదంతా నిజమేనా? రాణగారు ఇవన్నీ అబద్ధాలు. ఏది మీ మీద ఒట్టేసి చెప్పమనండి, అప్పుడు అబద్ధాలు ఎలా చెప్తారు వారు? చెప్పమనండి, మా చేతి మీద గాయం చేసింది ఎవరో చెప్పమనండి. గాయత్రి, మా మీద ఒట్టేసి చెప్పండి, పెదరాణి అమ్మ చేతిపై గాయం మీరు చేసిందేనా? అవును రాణగారు, వీరి చేతి మీద గాయం నా మూలంగానే తగిలింది. కానీ నేను చెప్తున్నది కూడా నిజమే. నేను కావాలని ఏది చేయలేదు. రాణగారు, ముందు నేను చెప్పేది నమ్మండి. నేను నిజం చెప్తున్నాను. ఇదంతా వీరు వేస్తున్న పన్నాగం. వీరు నాటకాలు ఆడుతున్నారు. నేనేమి చేయలేదు. నేను కావాలని ఏది చేయలేదు. నా మాట నమ్మండి మీరు. ఇది ఆరంభం మాత్రమే గాయత్రి. ముందు ముందు ఇంకేం చేస్తుందో ఏ పెదరాణి అమ్మ. రాణగారు, నా మాట వినండి ముందు. రాణగారు, పెదరాణి అమ్మగారే నల్ల ముసుగు. ఆపండి గాయత్రి, పెదరాణి అమ్మ గురించి ఇంకేమీ మాట్లాడకండి. నా మాట వినిపించుకోండి రాణగారు, కొంచెం నేను చెప్పేది వినండి. రాణగారు, నేను అబద్ధాలు ఆడుతున్నానని మీకు అనిపిస్తోందా? మీరు అబద్ధం చెప్పడం లేదని మాకు తెలుసు. కానీ గాయత్రి, మీరు నిజం అనుకుంటున్నది నిజం కాదు. నిజంలా అనిపించే భ్రమ మాత్రమే. ఆ బాంబు విస్ఫోటనం తర్వాత మీరు మానసిక సంతులనాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి మీ మనసు కథలేవో ఊహించుకుంటోంది. ఇక మీరేమో ఆ కథలను వాస్తవాలని భ్రమపడి అమాయకులపై అభాండాలు వేస్తున్నారు. నాకు పిచ్చి పట్లేదు రాణగారు. మీరంటున్నట్టు నాకు ఎలాంటి భ్రమలు లేవు. భ్రమలన్నీ మీకే ఉన్నాయి. మీ కళ్ళెదురుగా కుట్రలు జరుగుతున్నా మీరు చూడడం లేదు. నేనే సులక్షణ అన్నట్టు ఈ రాజ్యానికి రాణి అయ్యిందే. నిజానికి ఆమె రాణి సులక్షణ కానే కాదు. ఆమె ఒక నయవంచకురాలు. ఆమెని ఈ మహల్లో ప్రవేశపెట్టారు. రాణగారు, పెదరాణి అమ్మ మనిద్దరిని హతమార్చాలని చూస్తున్నారు. ఆవిడ మనిద్దరిని బ్రతకనివ్వరు. కొంచెం ఊరుకుంటారా గాయత్రి? పెదరాణి అమ్మ ఎప్పటికీ మా గురించి అలా ఆలోచించలేరు. పెదరాణి అమ్మ మనిద్దరిని చంపాలనుకోవడం లేదు. మీరే పెదరాణి అమ్మని చంపాలనుకుంటున్నారు. మీరు వారిపై దాడి చేశారా లేదా? అవును, చేశాను. అలా మళ్ళీ చేస్తాను. నా మాంగళ్యానికి ముప్పు తెచ్చే పని ఎంతటి వారు చేసినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను. రాణగారు, నేను చెప్పదలుచుకున్నది కాదు. మమ్మల్ని క్షమించండి గాయత్రి. మీరొకటి మర్చిపోతున్నారు. మీరొక సుమంగళితో మాట్లాడుతున్నారు. సుమంగళి గనక తలుచుకుంటే యమరాజుని ఎదిరించైనా సరే తన భర్త ప్రాణాల్ని వెనక్కి తెచ్చుకోగలదు.